ఇలా నిన్నటి ప్రెస్ మీట్ తో రాష్ట్ర ప్రజలకు ఒకటైతే అర్థమైంది, ఆయన పొంగులేటి కాదు పొంగు లూటి, పొంగు లూటి అనేటువంటి విషయం చెప్పకనే చెప్పిండు నిన్న. ఇప్పుడు ఇష్యూ సింపుల్ బై, ఇలా క్రషర్ కు సంబంధించి శాసనసభలో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు. ఏం చెప్పిండు ముఖ్యమంత్రి? అరే మా మంత్రి గారి కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్ లో జరిగిన అవినీతిని అవకతవకల్ని మా అధికారులే గుర్తుపట్టారు, మీరేం బయటకు తీయలే ప్రతిపక్షము, మా అధికారులు మేమే గుర్తుపట్టినాం, మేమే పెనాల్టీ వేసినాం, మేమే పైసలు కట్టించినామని ముఖ్యమంత్రి శాసనసభలో స్పష్టంగా చెప్పారు. మైనింగ్ మంత్రి గారు ఏం చెప్పిండ్రు అదే అసెంబ్లీలో? లేదా కరెంటు మీటర్ల షార్టేజ్ ఉండే, అందువల్ల డీజిల్ జనరేటర్ మీద నడుపుకున్నాడు రాఘవ కన్స్ట్రక్షన్ అని మైనింగ్ మంత్రి చెప్పాడు. మరి అనుమతులు లేవు కదా అంటే, ఆ అనుమతులు కొద్దిగా లేట్ అయితే కదా ఢిల్లీకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి అప్లై చేసుకున్నాడు రాఘవ కన్స్ట్రక్షన్స్ అని మైనింగ్ మంత్రి చెప్పాడు. అధికారులు ఏం చెప్పారు? ఒక్క అధికారి కాదు, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, మైనింగ్ డిపార్ట్మెంట్ 4 శాఖల అధికారులు మైన్ ఇన్స్పెక్ట్ చేసి 4 శాఖల అధికారులు ఇది ఇల్లీగల్ మైన్, అనుమతులు లేకుండా నడుపుతున్న మైన్ అని 4 శాఖల అధికారులు రాఘవ కన్స్ట్రక్షన్ కు నోటీస్ ఇచ్చారు. అంటే ఇప్పుడు 4 శాఖల అధికారులు చెప్పింది తప్ప, పొంగులేటి చెప్పింది తప్ప, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో చెప్పింది తప్ప, ఈ బాంబులేటి చెప్పింది తప్ప, మైనింగ్ మంత్రి చెప్పింది తప్ప, ఈ పొగరులేటి చెప్పింది తప్ప. ఇవాళ ఆయన సమాధానం చెప్పాలి. శాసనసభలో ముఖ్యమంత్రి మైనింగ్ మంత్రి ఇద్దరు చెప్పారు,